ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటి వారం ఛాందోగ్యోపనిషత్ 8వ అధ్యాయం పూర్తి చేశాం. ఆ అధ్యాయానికి ఈరోజు సారాంశం చెప్తాను. ఈ అధ్యాయంలో 15 ఖండాలున్నాయి. మొత్తం 15 ఖండాలు. మొదటి 6 ఖండాలు సగుణ బ్రహ్మ ఉపాసన గురించి చెప్పబడింది. సగుణ ఈశ్వర ఉపాసన, సగుణ బ్రహ్మ లేక ఈశ్వర ఉపాసన. ఈశ్వర అన్నా కూడా సగుణం బ్రహ్మ అన్నప్పటికీ ఒకటే అర్థం. తర్వాత 7 నుంచి 12 ఖండాల వరకు నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పబడింది. అంటే 6 ఖండాలు సగుణ బ్రహ్మ ఉపాసన, 6 ఖండాలు నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పబడినాయి. 13, 14, 15 ఆ ఖండాల్లో ఉపసంహారం చెప్పబడింది. ఉపసంహారం అంటే మానవ జీవితానికి కావలసినటువంటి మార్గదర్శనం చేయబడింది ఆ 3 ఖండాల్లో. ఈ 15 ఖండాల్లో విషయాలు అక్కడక్కడ ఉండడం వలన మనం సారాంశం చూసేటప్పుడు ఆ ఖండాలు ఆ మంత్రాలని మనం ఒక ఆర్డర్లో ఒక పద్ధతిగా పెట్టుకుంటే మనకు విషయం చక్కగా బోధపడుతుంది. మొదటి 6 ఖండాల్లో విషయం చూస్తాం. మొదట సారాంశాన్ని. దహరాకాశ. దహరం అంటే చిన్నది, అల్పం. ఈశ్వరుడు పరమాత్ముడు మన హృదయంలో ఉండడం వలన ఈ చిన్న హృదయంలో అల్ప ఈశ్వరుడు అని పేరు. ఆకాశం అంటే ఇక్కడ పరమాత్మ ఈశ్వర. ఆయన మన హృదయంలో ఉండడం వలన ఆయనకి దహరాకాశ అని పేరు. మన హృదయం చిన్నది కదా, మరి అందులో ఉన్నప్పుడు ఆయనకి ఆకాశాన్ని పేరు పెట్టినప్పుడు దహర ఆకాశ, అల్ప ఈశ్వర అని అర్థం. సగుణ బ్రహ్మ అల్ప ఈశ్వర మన హృదయంలోనే ఉన్నాడు అని మనం ఉపాసన చేయాలి. ఈ ఉపాసన చాలా విశిష్టమైనటువంటి ఉపాసన అని చెప్పబడింది. ఎలా చేయాలి ఉపాసన అంటే, ఆయన కారణం. ఈ జగత్తు మొత్తానికి ఆయన కారణం. ఈ జగత్తు కార్యం, ఆయన నుండి వచ్చినటువంటిది అని అర్థం. దీన్ని ఎలా మనం గ్రహించగలగాలి అంటే, బంగారం నుంచి ఆభరణాలు వచ్చినాయి. ఆభరణాలు కరిగిస్తే మళ్ళీ బంగారంలోకే వెళ్ళిపోతాయి. మట్టి నుంచి చేసినటువంటి కుండలు కార్యమైతే మట్టి కారణమైంది కదా. కార్యములు ఏ కారణం నుంచి అయితే వచ్చినాయో మళ్ళీ అదే కారణంలోకి కలిసిపోతాయి అనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఈ జీవాత్ముడు అంటే జీవులందరూ కూడా పరమాత్మ నుంచే వచ్చారు కనుక, ఆయన కారణం కనుక, మనందరం కార్యములు కనుక, మనం నిద్రపోయేటప్పుడు లీనమైపోతాం. ఎక్కడ లీనమవుతాము అంటే, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే లీనమవుతాం. పరమాత్మలో లీనమవుతాం నిద్రలో. ప్రతిరోజు అందరం మన యొక్క పరమాత్మ స్వరూపంలో లీనమయ్యి మళ్ళీ ఉదయాన్నే మన యొక్క రూపాలతో వస్తాం. ఇది గ్రహించాలి మనం. కనుక ఈశ్వరుడు కారణమైతే జీవ కార్యం అన్నాడు. కనుక ఈ జీవుడు నిద్రలో కారణంలో కలిసిపోతుంది. అయితే మనకు తెలియదు, కారణంలో కలుస్తున్నామని మనకు తెలియదు.
అది విషయం అక్కడ సీక్రెట్. ప్రతిరోజు లయిస్తున్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ సారాంశం 1, 3, 4 ఖండాల్లో చెప్పబడింది. ఈశ్వర ఉపాసన, ఈశ్వర మహిమ. ఈశ్వర ఉపాసన, ఈశ్వర మహిమ 1, 3, 4 ఖండాల్లో చెప్పబడింది. ఇప్పుడు 1వ ఖండంలో ఇంకా ఏం చెప్పబడింది అంటే అష్టగుణ విశిష్ట పరమాత్మ గురించి చెప్పబడింది. అష్టగుణ, అష్ట అంటే 8, గుణ అంటే గుణములు, 8 గుణాలు కలిగినటువంటి పరమాత్మ ఇలా ఉంటాడు అని చెప్పబడింది. ఏమిటి ఆ గుణాలంటే యహ ఆత్మ, ఆత్మ అపహత పాప్మ. ఆ పరమాత్ముడు పాపరహితుడు, పాపము లేనివాడు, పాపములు పోయినవాడు. అంటే పాపములే లేవు ఆయనకి. అపహత పాప్మ. విజరహ, ముసలితనమే లేనివాడు. జర అంటే ముసలితనం. ఆ ఈశ్వరుడు ముసలితనము లేనివాడు. విమృత్యు, మరణము లేనివాడు. విశోక, శోకము లేనివాడు, దుఃఖము లేనివాడు అని అర్థం. విజిఘత్స, ఆకలి లేనివాడు. అపిపాస, దాహము లేనివాడు. సత్యకామ, సత్య సంకల్ప, తాను అనుకున్నటువంటి కోరికలన్నీ సంకల్పాలన్నీ నెరవేర్చుకునేటటువంటి శక్తి కలవాడు. సత్యకామ, సత్య సంకల్ప అన్నారు. మన అందుకే నిద్ర పోగానే మనకు మృత్యువు తెలియదు, మనకు దుఃఖము ఉండదు, పాపాలు తెలియదు, ఏమీ తెలియదు. చూసారా, దుఃఖం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు నిద్రలో. ఎందుకంటే పరమాత్మ స్వరూపంలో లీనమైనాం కనుక మనకు అవన్నీ లేవు అని ఈ 8 లక్షణాలు చెప్పిన తర్వాత ఇంకా 2 విషయాలు 2 ఎక్స్ట్రా చెప్పబడినాయి. 3వ ఖండంలో హృది అయం ఇది, ఆయనకి హృదయం అని ఒక గుణం. అంటే ఇవన్నీ గుణాలే కదా, ఆయనవి పేర్లు పెట్టారు ఈశ్వరుడికి. ఆయనకి హృదయం అని పేరుట. ఎందుకంటే హృదిలో ఉంటున్నాడు కనుక ఆయనకి హృదయం అని పేరు. హృది, హృదయంలో, అయం నివసించువాడు, హృదయంలో నివసిస్తున్నాడు కనుక ఆయనకి హృదయం అని పేరు. అందుకనే మనం నమస్కారం చేసినప్పుడు హృదయం దగ్గర పెట్టి నమస్కారం చేస్తాం, చెయ్యి. మరి ఎక్కడా పెట్టం చూడండి. ఈ విషయం తెలియకపోయినా కూడా మనందరం చేస్తున్నాం నమస్కారం. అట్లాగే చూసారా, నమస్తే, నీకు నమస్కారము. ఆ హృదయానికి ఈ హృదయం దగ్గర పెట్టి నమస్కారం చేస్తూ ఉంటే ఆ మనిషికి మనం ఈశ్వరుడికి నమస్కారం చేస్తున్నట్లే. ఇంకొక, ఇప్పుడు మొత్తం 8, 9 అయినాయి కదా. పైన 8 చెప్పాను, ఇది 9 హృదయం అనేది. ఇంకొకటి చెప్పబడింది 10వది సత్యం. సత్యం అనే గుణము కలిగి ఉన్నాడు ఆయన. సా అంటే మారనటువంటి ఏదైతే ఉందో ఆ తత్వం, మారకుండా ఉండేది స అంటారు. త అంటే మారేటటువంటిది, మార్పు చెందుతూ ఉంటున్నది. ప్రపంచంలో ఒకటి ఉంటుంది, మార్పు చెందకుండా ఉండేది, మార్పు చెందుతూ ఉండేది. మార్పు చెందకుండా ఉండేదాన్ని స అన్నారు, మార్పు చెందుతూ ఉండేదాన్ని త అన్నారు. తర్వాత యం అంటే ఈ రెండిటినీ కలుపుతుంది. సత్యం, సత్యం, మారేటటువంటి దాన్ని మారనటువంటి దాన్ని రెండిటినీ కలిపి ఉంచేది సత్యం అన్నారు. ఎవరు అది అంటే ఈశ్వర. ఈశ్వరుడే మారనటువంటి దాన్ని మారేదాన్ని కలిపి ఉంచేవాడు ఈశ్వరుడు. మారనటువంటిది సత్, మారుతూ ఉన్న నామరూపాలు ప్రకృతి. ఈ రెండింటినీ కలిపి ఉంచేవాడు పరమాత్మ, సృష్టికర్త. సత్యం. ఇంకా ఉన్నాయి, ఇప్పటికి 10 అయినాయా? 11వది 4వ ఖండంలో చెప్పబడింది సేతు, ధర్మసేతు, శాశ్వత ధర్మ గోప్త. ఈ ప్రకృతిలో, ఈ జగత్తులో ఉన్నటువంటి ధర్మాలన్నిటినీ రక్షించేవాడు. నీరు క్రిందకి ప్రవహించడం, గాలి వీచడం, అగ్నిలో ఉష్ణత, సూర్యుడు ఉదయం,
సూర్యాస్తమయం ఇవన్నీ కూడా వాటి వాటి హద్దులు మీరకుండా ఆ సముద్రం చూడండి, అంత సముద్రం ఉంది, నీళ్లు బయటికి రాకుండా. అంటే ఆయన వాటన్నింటి యొక్క హద్దుని నియమించేవాడు, సేతులాగా ఉంటాడు అని అర్థం. సేతు అంటే మన కట్ట కడతాం చూసారా, ఆనకట్ట. తెలుగులో చెప్పాలంటే ఆనకట్ట. అటువైపు నీళ్ళు ఇటువైపు రాకుండా, ఇటువైపు నీళ్ళు అటువైపు వెళ్లకుండా క్రింద మధ్యలో మట్టి కట్ట కడతాం. మట్టితో కట్ట కట్టినప్పుడు దాన్ని ఆనకట్ట అంటారు తెలుగులో. ఆ ఆనకట్టని ఇక్కడ సేతు అని అర్థం. అందరు ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి. అగ్ని కాసేపు గాలి నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చెయ్యకూ అనకూడదు. ఎవరు ఏ పని చేసేస్తే ఆ పని చెయ్యాలి. అలవాటు ఉంటుంది వాళ్ళకి, ఆ పనులు చేస్తూ ఉంటే సక్రమంగా జరుగుతాయి. ఒకళ్ళ పని ఒకళ్ళు చేస్తే ఎప్పుడు గందరగోళమే కదా. అందుకని అవన్నీ నియమించేవాడెవరు? సేతువులాగా ఉండేవాడు ధర్మగోప్త ఈశ్వర. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, చివరిగా 12వది సకృత్ విభాతి. సకృత్ విభాతి. సకృత్ అంటే నిత్యంగా, ఎల్లప్పుడూ, సదా సర్వదా. విభాతి చైతన్యం. విభాతి అంటే ఇక్కడ ప్రకాశ, నిత్య ప్రకాశ ఈశ్వర అన్నారు. నిత్య ప్రకాశ ఈశ్వర, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేవాడు అని అర్థం. అందుకని మనం ప్రతిరోజు నిద్రలో ఈ మోక్ష స్థితిని అనుభవిస్తున్నాం. ఈ లక్షణాలన్నీ కలిగి మనం అనుభవిస్తున్నాం ఈశ్వరుడిలో కలిసి. అటువంటి ఈశ్వరుణ్ణి మనం ఉపాసన చేస్తే నేను అద్వైత ఆనందాన్ని పొందుతూ ఉన్నాను ఆ ఈశ్వరుల్లో కలవడం వలన. కనుక మెలకుతో ఉన్నప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అద్వైత ఈశ్వరుణ్ణి? ప్రతిసారి ఎక్కడే నిద్రపోతాం, పోయి నిద్రపోయినప్పుడేమో తెలియదు మనకు. నిద్రలు పోకుండా మెలకువతో ఉన్నప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు తత్వం ఏదైతే ఉందో, ఆనందం స్వరూపం, అది ఎలాగండి తెలుసుకుండేది అంటే మెలకుతో ఉన్నప్పుడు కూడా తెలుసుకోవచ్చు. అది సాధ్యం. ఎలా అంటే క్లాసుకు రావడమే. క్లాసుకు వస్తే వింటే మనం మెలకువతో ఉన్నప్పుడే ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు. సరే, మొదటి ఖండంలో మరొక విషయం చెప్తున్నది ఉపనిషత్తు. ఆ విషయం ఏంటంటే, ఆ ఈశ్వర ఉపాసకుడు, అటువంటి ఈశ్వర ఉపాసకుడు ఏం ఫలాన్ని పొందుతాడు అంటే క్రమముక్తిని పొందుతాడు అన్నాడు. క్రమంగా ముక్తిని పొందుతాడు. ఉపాసన మార్గం కర్మ మార్గం కంటే గొప్పది అని చెప్పబడింది. యజ్ఞయాగ హోమ ఇవన్నీ కర్మలు ఉన్నాయి చూశారా, వైదిక కర్మలు. వాటన్నిటికంటే కూడా ఉపాసన ఉత్కృష్టమైనది, గొప్పది అని చెప్పబడింది. ఎందుకని గొప్పది అంటే, కర్మ చేస్తే, యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గానికి వెళతారు ఆ పుణ్యం వలన. మనకు తెలుసు, 8వ అధ్యాయంలో చూసాం. ఆ పుణ్యం క్షీణించిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఇక్కడికే వస్తారు. అందుకని ఉపాసన చేశారనుకోండి, ధ్యానించారనుకోండి హృదయంలో భగవంతుణ్ణి, బ్రహ్మలోకానికి వెళతారు. అది చెప్తున్నారు. ఎట్లా వెళతారు బ్రహ్మలోకానికి, అక్కడ ఏం ఫలాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. 5వ ఖండంలో ఈ క్రమముక్తిని వర్ణిస్తున్నారు. ఉపనిషత్తులో వర్ణించబడుతోంది. ఉపాసకుడు కొన్ని సహకారి సాధనాలను కూడా పాటిస్తాడు. ఉపాసన ముఖ్య సాధనం ఈశ్వర ఉపాసన. ప్రతిరోజు భగవంతుణ్ణి ధ్యానించాలి. అలా ధ్యానించి కొన్ని విలువలు కూడా పాటించాలి. వాటిని సహకారి సాధనాలు అన్నారు. సహకారి సాధనములు, విలువలు, అన్ని విలువలు అందులోనే ఉన్నాయి. ఒక్క బ్రహ్మచర్యం సాధన చేస్తే అన్ని విలువలు అందులోనే ఉన్నాయి, చెప్పినట్లే అంటుంది శాస్త్రం. ఏమిటి ఆ విలువలు అంటే, అన్ని విలువలు చెప్పడానికి ముందు అసలు బ్రహ్మచర్యం దాని స్తుతి చేయబడుతున్నది. బ్రహ్మచర్యము యాగముతో సమానము. నువ్వు యాగము చేయొచ్చు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, యాగంతో సమానం బ్రహ్మచర్యం అంటుంది ఉపనిషత్తు. మౌనం పాటిస్తారు కొంతమంది, మౌనంతో సమానం బ్రహ్మచర్యం అంటుంది. కొంతమంది తపస్సు చేస్తారు,
ఉపవాసాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు. బ్రహ్మచర్యంతో సమానం అవన్నీ అంటారు. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలని ప్రాపంచిక విషయాల వైపు పరిగెత్తనివ్వకుండా నియంత్రించి బ్రహ్మచింతన, సగుణ బ్రహ్మచింతన చేయడం, ఈశ్వర ఉపాసన చేయడం. ఈశ్వర ఉపాసన కోసం పాటించవలసిన నియమాలు ముఖ్యంగా ఇంద్రియ భోగాల వైపు మనిషి పరిగెత్తకూడదు. వాటిని అదుపులో, ఒక హద్దులో ఉంచుకోవాలి. అవి అదుపులో లేకపోతే, హద్దులో లేకపోతే శరీర భోగాల మీద మనసు పరిగెడుతూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించడం లేదు అని అర్థం. అతిగా తిన్నా, అతిగా మాట్లాడినా, అతిగా చూసినా, అతిగా ఏది చేసినా అతిగా అది బ్రహ్మచర్యాన్ని పాటించనట్లే. ముఖ్యంగా ఏం పాటించాలి అని చెప్తుంది ఉపనిషత్తు అంటే అధ్యయనం చెయ్యాలి. అది బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచర్యం. ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం చేయాలి. అది బ్రహ్మచర్యం అంటే. అసలు బ్రహ్మ అంటే సగుణం బ్రహ్మ కావచ్చు, నిర్గుణం బ్రహ్మ కావచ్చు. మొదట సగుణం బ్రహ్మని గురించి తెలుసుకోవాలి, ఆ ఈశ్వరుని గురించి ఆయన్ని చింతన చేస్తూ ఉండాలి. అదే బ్రహ్మచర్యం అంటే. చాలామందికి బ్రహ్మచర్యం అనగానే వివాహం చేసుకోకుండా ఉండడమే బ్రహ్మచర్యం అనుకుంటారు. బ్రహ్మచర్య ఆశ్రమం ఒకటి ఉంది కదా, బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచర్యం అని ఎందుకు పెట్టారు దానికి తెలుసా? 25 ఏళ్ల వరకు, వివాహం కానంత వరకు బ్రహ్మచర్యం అనే పేరు ఎందుకు పెట్టారంటే, గురుకులానికి వెళ్ళి బ్రహ్మ విషయాన్ని, సగుణ బ్రహ్మ విషయాన్ని, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ విషయాలన్నీ చదువుకుంటున్నాడు కదా, అవన్నీ బ్రహ్మకు సంబంధించినవే కదా, కనుక బ్రహ్మచారి అని పేరు. అలా ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ బ్రహ్మచారులే. అది విషయం అక్కడ. 25 ఏళ్ల వయసులో చెయ్యాలి, అప్పుడు చెయ్యకుండా ఇప్పుడు 50 ఏళ్ల వయసులో చేస్తూ ఉంటే వాళ్ళే బ్రహ్మచారులే కదా. శాస్త్రం ప్రకారం 25 ఏళ్ళ లోపల చేసేయాలి. అది బ్రహ్మ శాస్త్ర పఠనం చేయడమే బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి. అసలు అది అర్థం, అది ముఖ్యమైన అర్థం. కనుక 8వ ఖండంలో 8:5లో బ్రహ్మచర్య అతి ఉత్కృష్టంగా చెప్పబడింది. 8వ ఖండం 5వ ఖండంలో బ్రహ్మచర్యం అతి ఉత్కృష్టంగా చెప్పబడింది. ఎందుకంటే 8వ ఖండం అన్నానంటే అక్కడి నుంచి ఇంద్రుడు, విరోచనుడు ఆయన బ్రహ్మచర్యం పాటించు అని అడుగుతాడు కదా. అందుకని అక్కడ 8వ ఖండంలో, ఇక్కడ 5వ ఖండంలో కూడా బ్రహ్మచర్యాన్ని అతి ఉత్కృష్టంగా, గొప్పగా చెప్పబడింది. ముఖ్య సాధన, ఉపాసన ముఖ్య సాధనంగా. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఇలా పాటిస్తే ఏమిటి ఫలం? ఇలా పాటిస్తే నాకేమిటండి లాభం అంటారు కదా. మేము ఓటు వేయాలంటే మాకేమిటి లాభం అన్నారు. నీకు కుక్కర్ ఇస్తానన్నాడు. కుక్కర్ ఇస్తాను, నీకు ఒక 20,000 ఇస్తానంటే అబ్బా అయితే వేస్తామన్నారు. వేసేసారు. ఎవరికి అనుకోలే అసలు. ఆ స్వతంత్ర అభ్యర్థి వస్తాడని ఎవరైనా ఊహించారా అసలు? ఎట్లా వచ్చాడు అన్నాడు. మేము ఓటు వేస్తే మాకేమి ఇస్తాం, మాకేమిటి లాభం అన్నాడు. తీసుకో అన్నాడు. అందరికి ఫ్రీ టోకెన్లు ఇచ్చాడు. అందరూ ఇంకా ఓటేసేసారు. లాభం ఉండాలి కదా. అట్లాగే ఈ బ్రహ్మచర్యాన్ని, ఉదాహరణ కరెంట్ న్యూస్ కదా అది, అందుకని చెప్తున్నా. ప్రతివాడు ఫలం లేకుండా ఏమి చేయడు. ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనాన్ని ఉద్దేశంగా లేకుండా నా మందోపి ప్రవర్తతే. మంద బుద్ధి గలవాడు కూడా ఏమి చెయ్యడు. నాకేమొస్తుందా, ఏం లాభం ఉందా అని చూస్తాడు. తర్వాత చూస్తే అక్రమంగా చూడకూడదు, అక్రమ లాభాలు ఆర్జించకూడదు. లాభం ఉండడం, దానికోసం పనిచేయడం తప్పు లేదు, కానీ ఈ విధంగా కాదు, ఎక్కడ నిన్న జరిగినట్లుగా కాదు. కనుక దానికి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు తెలియగల వాళ్ళే. మనకు డబ్బులు వచ్చేస్తాయి, ఈయన ఏమన్నా పరిపాలించబోతున్నాడా ఏమిటి రేపు, వచ్చి ఏం ప్రయోజనం లేని చెప్పి మనం ఎందుకు వదులుకోవాలి డబ్బులు అని చెప్పి వాళ్ళు, గవర్నమెంట్ ఉంటుంది, ఈయన ఎట్లాగో వచ్చేది లేదు, రేపు గెలిస్తే గెలిచాడు, మనకే ఉంది, ఒకసారి డబ్బులు వస్తాయి మనకు అని చెప్పి. ఒక ఫ్యామిలీకి ఎంత వచ్చిందండి చూడండి, 9 ఉంటే 1,00,000 రూపాయలు, 5 ఉంటే 1,00,000 రూపాయలు వచ్చేసింది కదా. ఎంత కష్టం 1,00,000 రూపాయలు సంపాదించాలంటే. పర్వాలే, వాళ్ళు తెలియగల వాళ్ళే. అమ్మో
సరే, కనుక ఈ ప్రయోజనం ఏమిటి అంటే వెంటనే వచ్చే ఫలం ఏమిటంటే శుక్లగతి ఉపాసన చేయడం వలన ఇంద్రియాలను నిగ్రహించి శుక్లగతి మార్గం గుండా ప్రయాణం చేస్తాడు. తన యొక్క ఇంద్రియాలన్నింటినీ సుషుమ్నా నాడిలోకి తీసుకొచ్చి సుషుమ్నా నాడి ద్వారా హృదయానికి వెళ్ళి హృదయాన్నించి మళ్ళీ బ్రహ్మరంధ్రానికి ఆ ప్రాణాన్ని పంపించి ఆ ప్రాణం ఆ సూర్యరశ్మి ద్వారా ఏకమై సూర్యలోకానికి వెళ్ళి అట్నుంచి బ్రహ్మలోకానికి వెళుతుంది. ఆ ఉపాసకుడి యొక్క ప్రాణం అంటే ఉపాసకుడు, ఆ జీవుడు ఈ యొక్క ఉపాసన చేయడం వలన, బ్రహ్మచర్యం పాటించడం వలన తన చివరి శ్వాస వదిలేటప్పుడు మరణ సమయంలో ఆ ఇంద్రియాల శ్వాస అంతా కూడా హృదయంలోకి వెళ్ళి సుషుమ్నా నాడి ద్వారా మళ్ళీ అదే నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా సూర్యరశ్మి ద్వారా శుక్ల మార్గం గుండా పయనించి బ్రహ్మలోకానికి వెళుతుంది. అది ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఏమిటి అక్కడ అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఆ ఈశ్వరుడికున్న లక్షణాలన్నీ వచ్చేస్తాయి ఈయనకి. దాదాపు ఆ పరమాత్ముడికి ఉన్నటువంటి ఎన్నెన్ని ఫలితాలు అనుభవాలు ఉంటాయో అవన్నీ ఈయనకు వస్తాయి అన్నారు. పితృలోకం వెళ్ళాలనుకుంటే పితృలోకం వెళ్ళొచ్చు, గంధర్వలోకం వెళ్ళాలంటే గంధర్వలోకం వెళ్ళొచ్చు. 24 గంటలు మ్యూజిక్ సీజన్. ఇప్పుడు మ్యూజిక్ సీజనే కదా, పొద్దున వెళితే రాత్రికి వస్తారు ఇంటికి. అట్లాగే అక్కడ కూడా అంతే, అక్కడ ఫ్రీ, ఇక్కడ టికెట్, అక్కడ ఫ్రీగా దొరుకుతుంది. గంధమాల్యాలు బాగా వాసన వచ్చే పూల తోటల్లాంటివి ఉంటే ఉద్యానవనాలు, అక్కడికి పోవాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంత సుగంధం వాసనలు వచ్చే చోట ఉండాలనిపిస్తుందా లేదా? ఎవరికి అనిపిస్తుంది కూవం దగ్గర ఉండాలని, మురికి కాలువ దగ్గర ఉండాలనిపిస్తుందా? ఆ లోకానికి వెళ్ళడం వలన తాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఏ లోకాలకైనా కూడా వెళ్ళొచ్చు ఉపాసకుడు. అంతటి శక్తిని పొందుతాడు. తర్వాత అన్నపానాలు కూడా, అంటే ఆహారం ఏది తినాలంటే అది లభిస్తుంది, ఏది తాగాలంటే అది లభిస్తుంది, అన్ని ఉపాసకుడికి లభిస్తాయి అని చెప్పి సంకల్ప మాత్రంతోనే, కష్టపడక్కర్లేదు, ఆయన ప్రయాణించక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ అనుకుంటేనే సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, మనసులో అనుకోగానే ఆ మాయాబజార్లో ఆ ఘటోత్కచుడా ఇట్లా కూర్చొని కానీ అన్ని లడ్లు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అట్లాగే ఏదనుకుంటే అది అయిపోతాడు ఆయన, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి. అట్లాగే ఉపాసకుడికి కూడా అన్ని శక్తులు ఉంటాయి. కనుక ఆ ఉపాసకుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? ఛాందోగ్యోపనిషత్తు చదువుతాడు. క్రమముక్తి రావాలన్నా కూడా జ్ఞానం వస్తేనే కదండి మోక్షం. ముక్తి అంటే మోక్షం కదా. ఇంకెందుకండి అక్కడికి వెళ్ళంగానే మరి మోక్షం వస్తే మేము ఎందుకు కలాసుకు రావాలని మీరు అడుగుతారు కదా. అందుకని ఉపనిషత్తు చెప్తుంది, కాదు శుక్ల మార్గం గుండా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బ్రహ్మదేవుడి దగ్గర కూర్చొని ఉపనిషత్తులు చదవాలి. ఇక్కడ గురువు గారైతే వారానికి ఒకసారి క్లాసు, ఎందుకంటే ఒక తలకాయ కనుక ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి కనుక ప్రతిరోజు క్లాసే, 24 గంటలు క్లాసే, ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆయన. అప్పుడు అక్కడ జీవన్ముక్తిని పొందుతాడు. అంటే అక్కడ ఆ లోకంలో ఉంటున్నప్పుడు ముక్తిని పొందుతాడు. క్రమంగా వచ్చింది కనుక ఏదో క్రమముక్తిని పొందాడు. తర్వాత బ్రహ్మ యొక్క అవతారం ఆయన ఆ టైం చాలించిన తర్వాత బ్రహ్మ ఆ సమయం అయిపోతుంది కదా, ఆ కాలం, ఆ సృష్టి కాలం. అప్పుడు బ్రహ్మతో పాటు ఈయన కూడా, ఈ ఉపాసకుడు కూడా విదేహముక్తిని పొందుతాడు. ముందు జ్ఞానాన్ని పొంది అక్కడ క్రమముక్తిని పొంది తర్వాత విదేహముక్తిని పొందుతాడు. అంటే ఇప్పుడు దీనివల్ల మనకేం తెలిసింది? జ్ఞానం లేకుండా మోక్షం రాదు. అక్కడ చదివేది ఇక్కడ చదవచ్చు కదా, నీకు అంత కష్టపడటం ఎందుకు? ఈ ప్రాణాలన్నీ బంధించి బ్రహ్మానందరం గుండా పంపించి ఆ లోకాలకు వెళ్ళి ఎందుకు ఈ సమస్య అంతా? హాయి ఇక్కడ కూర్చో, విను, అర్థం చేసుకో, ఆనందంగా ఇక్కడే మోక్షాన్ని పొందు అని చెప్పి నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ ఖండాలు వస్తాయి అన్నమాట. క్రమముక్తి కాదు, మాకు బ్రహ్మలోకానికి వెళ్ళడం చాలా కష్టం,
వెళ్ళినా కూడా అక్కడ క్రమముక్తి వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే సరిగ్గా చేయకపోతే సాధనలన్నీ కూడా ఆ క్రమముక్తి కూడా గ్యారెంటీ కాదు. బ్రహ్మలోకం దాకా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ బ్రహ్మ భువనాలు లోకాహ అన్నారు. బ్రహ్మలోకం దాకా వెళ్ళి కూడా తిరిగి రావచ్చు. సరిగ్గా చేయకపోతే, ఉపాసన విలువలు పాటించకపోతే, బ్రహ్మచర్యం పాటించకపోతే గ్యారెంటీ లేదు. అందుకని దానివల్ల ఏం తెలుస్తుంది మనకంటే, మనం ఇక్కడ జీవించి ఉండగానే చదవడమే ఉత్కృష్టమైంది. కర్మ కంటే ఉపాసన గొప్పది, ఉపాసన కంటే జ్ఞాన మార్గం గొప్పది అని చెప్పడానికి తర్వాత ఖండాలన్నమాట. ఈ శక్తులన్నీ వస్తాయని చెప్పింది. కానీ అవన్నీ కూడా చాలా కష్టం. అందుకని మనం జ్ఞానం పొందాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్తారు 7వ ఖండం నుంచి. 7వ ఖండంలో ఏమిటి విషయం అంటే, ఇంద్రుడు విరోచనుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆయన దండోరా వేస్తే అమృతం అభయం అటువంటి బ్రహ్మని గురించి నేను చెప్తానన్నాడు. అమృతస్వరూపుడైనటువంటి అభయస్వరూపుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు ఆనందాన్ని పొందుతాడు, అతనికి దుఃఖం ఉండదు అని చెప్పి దండోరా వేసి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రండి అని చెప్పి అందరికీ మెయిల్ పంపించాడు. పంపిస్తే అంతమందికి పంపిస్తే అండి 2 వెళ్ళారండి. 2 వెళ్ళారు, విరోచనుడు ఇంద్రుడు. వెళ్ళగాని అక్కడ ఆయన విద్య చెప్పడానికి ముందు 32 సంవత్సరాలు ఉండమన్నాడు, సేవ చేయమన్నాడు, బ్రహ్మచర్యాన్ని పాటించమన్నాడు. సరే అన్నారు వీళ్ళిద్దరు. ఆయన మొదలుపెట్టాడు బోధించడం 32 సంవత్సరాల తర్వాత. మనం మొత్తం చదివి 32 సంవత్సరాలు కాదు, మొదటి మెట్టు చదవడానికి 32 సంవత్సరాలు. పాపం ఆయన మొత్తం చెప్పాలని ప్రజాపతి గారు మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పారు? అక్షి పురుష గురించి చెప్పారు. నీ కళ్ళల్లో, అవతలి వాడి కళ్ళల్లో నీ ప్రతిబింబం కనపడుతోంది కదా. మనం గనక ఎదురువాడి కళ్ళలో చూస్తే మన ప్రతిబింబం కనపడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూసే ఓపిక లేదు. చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. మరి నువ్వు కళ్ళు తెరవరా అని చెప్పి మనం నుంచొని మనల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరండి చూస్తున్నారు? భార్యాభర్తలకు కూడా అంత సమయం లేదు. ప్రతి వాళ్ళు టీవీ చూస్తారు, స్క్రీన్లు 3 స్క్రీన్లు చూస్తున్నారని చెప్పాం కదా. టీవీ స్క్రీను, ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్. చూడండి, ఒక్కసారి ఆ కళ్ళల్లోకి చూసి మన రూపాన్ని చూసుకుంటే ఎంత బాగుంటుంది. అద్దంలో చూసుకోవడం వేరు. అది చూపించాడు. దాన్ని ఏమంటారు? జాగ్రత్త ప్రథమ పాద విశ్వాహ అన్నాడు. ఇదే కదా మరి, ఈ శరీరమే కదా కనపడుతోంది అక్కడ. విశ్వాహ అక్షి పురుష. జాగ్రత్త ప్రపంచం. పురుష అంటే చైతన్యం. అక్షి అంటే కన్ను వెనుకాల ఉన్నటువంటి, అది ఉపలక్షణం. కంటి వెనకాలే కాదు, కంటి ద్వారా నువ్వు తెలుసుకుంటున్నది చైతన్యాన్ని. శబ్దానికి వెనకాల, వాసనకు వెనకాల ఉన్న చైతన్యాన్ని. అందుకని కన్ను ద్వారా చెప్పింది ఉపలక్షణం అంటారు. ఉదాహరణకు ఒక శాంపిల్ చెప్పారు. చెప్పి జాగ్రత్త ప్రపంచం ప్రకాశకం చైతన్యం అని తెలుసుకోమని చెప్పి ఆయన చెప్పారు. వీళ్ళిద్దరు ఏం చేశారు? సుందోపసుందులాగా ఇంద్రుడు విరోచనుడు ఆ కనపడుతున్న ప్రతిబింబం ఏదైతే ఉందో అదే ఆత్మ అనుకున్నారు. విశ్వాత్మ, ప్రతిబింబ శరీరమే ఆత్మ మనం అని చెప్పి ఇద్దరు అనుకొని వెళుతూ ఉన్నారు. వెళుతూ విరోచనుడు ఏం చేశాడు? ఆయన అసుర రాజు కదా, అసురులకు రాజు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కొంచెం రిఫైన్ చేసుకొని ఈ శరీరమే ఆత్మ అని చెప్పాడు. ప్రతిబింబ శరీరం ఆత్మ అనకుండా ఈ శరీరమే ఆత్మ అని చెప్పి అందరికి బోధించడం మొదలుపెట్టాడు. వారానికి ఒక క్లాసు తీసుకుంటున్నాడు. అక్కడికి పోయి అందరికి క్లాస్ చెప్పడం మొదలు పెడుతున్నాడు. శరీరమే ఆత్మ అనుకోవడం, దేహ ఆత్మ భావన ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకని అసుషు రమంతి ఇది అసురాహ. వాళ్ళు దేహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకని ఈ రోజుల్లో కూడా మనం ఎవరెవరైతే దేహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారో వాళ్ళందరూ అసురులే. అప్పుడంటే ఎంతమంది అసురులు ఉన్నారో చూసారా? చాలామంది ఉన్నారు. సరే, ఇంద్రుడు ఏం చేశాడు పాపం? మార్గ మధ్యంలో ఎందుకు సందేహం వచ్చింది. అత్ర భోగ్యం న పశ్యామి. ఇదేమిటి, ఆయన అమృతం అభయం అని చెప్పాడు కదా,
ఈ ప్రతిబింబ శరీరం అమృతం ఎట్లా అవుతుంది, దీనికి నాశం ఉన్నది కదా, అభయం భయం లేకుండా ఎట్లా ఉంటుంది, అందుకని విశ్వ ఆత్మ ఈ దేహానికి భయం ఉన్నది కనుక ఇది ఏదో ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పి మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, అక్కడికి ఆయన ప్రజాపతి ఏం చేశాడంటే వీళ్ళిద్దరికి అర్థం కాలేదని అప్పుడే తెలిసిపోయింది ఆయనకి. కళ్ళల్లో చూపించిన ప్రతిబింబాన్ని చూసి ఆత్మ అనుకుంటున్నారని గ్రహించి ఆయన ఏం చేశాడు, చూడు పళ్ళెల్లో నీళ్లు తెప్పించాడు. పళ్ళెని తెప్పించి పళ్ళెల్లో నీళ్లు పోసి ఆ పళ్ళెల్లో చూడండి అన్నాడు. ఆ నీళ్ళల్లోకి చూశారా అన్నాడు. చూసామన్నాడు. మళ్ళీ అదే ప్రతిబింబం అక్కడ కూడా కంటిలో కనపడింది, ఇక్కడ కనపడింది. అంతేకాని వాళ్ళకి ఆ ప్రతిబింబానికి వెనకాల ఉన్న చైతన్యాన్ని గ్రహించలేకపోయినారు. అప్పుడు ప్రజాపతి అనుకున్నాడు వీళ్ళకి కాస్త టైం పడుతుంది, ఇంకా సరే ఇంకొక సెషన్ తీసుకుందాంలే అనుకున్నాడు ఆయన. కానీ వెళ్ళిపోయినారు. ఇంద్రుడు మాత్రం తిరిగి వచ్చాడు. వచ్చి ఆ అమృతం అభయం బ్రహ్మ అనేటువంటిది ఏదో నాకేమి అర్థమైనట్లు లేదు అని చెప్పి వచ్చినప్పుడు రెండవ మెట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అప్పుడు వస్తే ఇంద్రుడు రాగానే ప్రజాపతి అన్నాడు, ఇంకో 32 సంవత్సరాలు సేవ చెయ్యి, బ్రహ్మచర్యాన్ని పాటించు, చెప్తా అన్నాడు. సరే రెండో మెట్టులో చెప్పేటప్పుడు స్వప్న పురుషుణ్ణి ఆయనకి చెప్పాడు. అంటే కలలో కలగనేటప్పుడు ఆ కలగనేవాడు ఎవడున్నాడో వాడే ఆ అభయం అమృతం బ్రహ్మ అన్నాడు ప్రజాపతి. అంటే కలగనేవాడు స్వప్నాన్ని కనేవాడు, వాడే ఆత్మనంగానే ద్వితీయ పాద మాండుక్యం తైజస సూక్ష్మ శరీరాభిమాని అనగానే ఓహో కలగనేవాడిని నేనే కదా, కలగనేవాడిని ఆత్మ అనుకున్నాడు ఇంద్రుడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ సందేహం వచ్చింది, మళ్ళీ వచ్చాడు. మూడోసారి వస్తే మళ్ళీ 32 సంవత్సరాలు, మళ్ళీ బ్రహ్మచర్యం. అప్పుడేం బోధించాడు అంటే సుప్త పురుషుణ్ణి గురించి చెప్పాడు. మొదట అక్షి పురుష జాగ్రత్త ప్రపంచం విశ్వాత్మ. రెండవసారి చెప్పినప్పుడు స్వప్న పురుష స్వప్న ప్రపంచం. ఎందుకంటే స్వప్న శరీరం కూడా అక్కడేమనుకున్నాడు, స్వప్న శరీరం అప్పుడు పోతూ పోతూ ఇంద్రుడికి సందేహం ఎందుకు వచ్చింది, అరే స్వప్నంలో కూడా బాధలు ఉన్నాయి, స్వప్నంలో కూడా నన్ను కొడుతున్నారు, స్వప్నంలో కూడా నాకు దుఃఖం ఉంది, స్వప్నంలో కూడా దిగులు పడుతున్నాను, స్వప్నంలో కూడా అన్ని కష్టాలే, ఏముంది ఇట్లాంటి కష్టమైనటువంటి స్వప్నం పురుషుడిని తెలుసుకొని నాకేంటి ప్రయోజనం అని చెప్పి వచ్చేసాడు మళ్ళీ ఇంద్రుడి దగ్గర ప్రజాపతి దగ్గరికి. అప్పుడు సుప్త పురుషుడిని గురించి చెప్పాడు. సుప్త పురుషుడు అంటే తృతీయ పాద ప్రాజ్ఞ. ఆ ప్రాజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో నిద్రించేటప్పుడు ఆ సుప్త పురుషుడే ఆత్మ అన్నాడు. అప్పుడు ఏమైంది ఇంద్రుడికి మళ్ళీ వెళ్ళాడు. వెళుతూ సుప్త పురుషుడు ఆత్మ అంటాడేమిటి, అసలు నేనే లేకుండా పోతాను కదా, అక్కడ అంత శూన్యమే కదా. నిద్రపోయేవాడు ప్రాజ్ఞుడికి ఏం తెలుస్తుందండి, సుప్త పురుష అంటే నిద్రపోయేవాడు, వాడికి ఏమీ తెలియదు కదా, అసలు నాకు నేనే తెలియను, అప్పుడు అమృతం ఏమిటి, అభయం ఏమిటి, బ్రహ్మ ఏమిటి, ఇంకా అంత శూన్యమే కదా అని చెప్పి మళ్ళీ వచ్చాడు. ఏమిటయ్యా అంత శూన్యమే కదా, అక్కడ ఏం ఉండదు కదా, అసలు నేనే లేకుండా పోతాను, అట్లాంటిది పోయి అమృతం బ్రహ్మ అభయం అంటావేమిటి, అలా చెప్పారు, నాకేం ప్రయోజనం కనపడలేదు అందులో అంటే. చాలా సంతోషం, తిరిగి వచ్చావు నయం, సరే కూర్చో, 4వ మెట్టుగా 4వసారి చెప్తాను నీకు ఇప్పుడు బ్రహ్మ విద్య గురించి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు. మొదలు పెడితే 12వ ఖండంలో అసలు బ్రహ్మ విద్య మొదలవుతుంది. 10వ ఖండంలోనేమో స్వప్న పురుషుణ్ణి గురించి చెప్పాడు. 11వ ఖండంలోనేమో సుప్త పురుషుణ్ణి గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత 12వ ఖండంలో ఆత్మ గురించి, తురీయ ఆత్మ గురించి, 4వ పాదం తురీయ ఆత్మ గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఏం చెప్పారు ఆయన మొదట్లో ఆ మంత్రంలో, ఆత్మ శరీరస్య అధిష్టానం భవతి అన్నాడు. ఈ శరీరం ఉండడానికి అధిష్టానం ఆత్మ అని చెప్పాడు. ఈ శరీరానికి అధిష్టానమైన ఆత్మ, దానికి మరణం ఉండదు, అది అమృతం, అక్కడ భయం ఉండదు, అది అభయస్వరూపం, అది బ్రహ్మస్వరూపం అన్నాడు. దాన్ని ఉత్తమ పురుష అని బోధించాడు. ఉత్తమ పురుష
ఎలా ఉంటాడు? అప్పుడు ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని, అమృత స్వరూపాన్ని, అభయస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? జక్షన్ క్రీడన్ రమమాణ అన్నాడు. అన్నీ చూస్తున్నా, ప్రపంచంలో ఉన్నా, వ్యవహారం చేస్తున్నా కూడా ఎప్పుడు తన ఆత్మస్వరూపంలోనే ఉంటాడు. నహవై సశరీరస్య ప్రియాప్రియయో అపహతిరస్తి, అశరీరస్య వై ప్రియాప్రియయో అపహతిరస్తి, అశరీరం వా వసంతం ప్రియాప్రియే న స్పృశత. ఈ శరీరం నాది అనే భావన ఉన్నవాడికి, ప్రతి వాడికి ప్రియ అప్రియాలు ఉంటాయి. ఆ ప్రియ అప్రియములు వచ్చి ఆ మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. ఈ శరీరం నేను అనుకున్న వాడికి, సశరీరస్య, ఈ శరీరం నాది నేను అనే భావన తీవ్రంగా ఎవరికి ఉంటే వాడికి దుఃఖం తప్పదు. వాడికి ఎప్పుడు ప్రియం అప్రియం, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎవరైతే ఈ శరీరం నేను కాదు అనుకుంటాడో, తెలుసుకుంటాడో, ఈ శరీరంలో ఉంటున్నా, చూస్తున్నా, తింటున్నా, బయటికి వెళ్తున్నా, మాట్లాడుతున్నా, ఏమి చేస్తున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా నేను దేనితో అంటను. ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా, తండ్రినైనప్పటికీ కూడా, తాతనైనప్పటికీ కూడా, అమ్మమ్మనైనప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా ఒక వేషం. నన్ను ఏది అంటదు. నేను జన్మలేని వాడిని, శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, భయం లేదు నాకు, నా జాయతే నా మ్రియతే అని చెప్పి తెలుసుకుంటాడు. ఆ విషయం ఇక్కడ చెప్పబడింది. అప్పుడు ఆ వ్యక్తికి ఇంకా తెలుసు, ప్రారంధం ఉన్నది కనుక ఈ శరీరం ఉంటుంది. ఎంతకాలం ఉంటుందో ఉండనివ్వండి, ఆ ప్రారంధం ఉన్న వరకు ఉంటుంది. లేకపోతే ఇలా తెలుసుకోలేకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసుకుంటే ఈ ప్రపంచం అంతా కూడా నందనవనం. ఈ శరీరం, ఈ పిల్లలు, ఫ్యామిలీ ఇదంతా కూడా డ్రామా బాగుంది, చక్కగా ఉంది, ఆనందంగా ఉంటాడు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? 75 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత పాడు లోకం. ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు దేవుడు నన్ను? ఇట్లాంటి లోకంలో ఎందుకు చేశాడు ఈ సృష్టి? అసలు ఎందుకు ఈ వ్యాధులు అనుభవించాలి? ఆయనకి ఏం పని లేదా అంటాడు. చూసారా ఆలోచన తీరులో మార్పు ఉందా లేదా? చక్కగా తెలుసుకుంటే, జ్ఞానాన్ని పొందితే, ఆహా ఈ శరీరం భగవంతుడు నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ఈ నామరూపం ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క విభూతి కనుక నాకు ఎటువంటి దుఃఖం లేదు అని తెలుసుకోవడానికి నాకు ఇది సహాయపడిందని తెలుసుకున్నాడు ఒక వ్యక్తి, జ్ఞాని అయిపోయినాడు. ఇంకొక వ్యక్తి ఏమీ తెలుసుకోకుండా, నియమాలు నిష్టలు, జీవితంలో ఒక పద్ధతి లేకుండా, ఇష్టం వచ్చినట్లుగా తిని, ఇష్టం వచ్చినట్లుగా ఉండి, తన గర్వంతో, అహంకారంతో, ఏ నియమాలు లేకుండా ఉండేటప్పటికి ఏమైంది? చివరికి దిగులు, చింత, దుఃఖం, బాధలు, ఈతి బాధలు అన్నీ వచ్చినాయి. వచ్చి చివరికి ఈ ప్రపంచం మీదనే ఏహ్యభావం. ఈ ప్రపంచం చి అంటాడు. ఈ ప్రపంచం చి అంటావేంటి? జ్ఞాని ఏమంటాడు? అంతా నేనే, బ్రహ్మస్వరూపాన్ని, ఈ నామరూపాలు కలలో సమానం అన్నాడు. చూసారా? ఒకే ప్రపంచాన్ని ఇద్దరు వ్యక్తులు ఎలా చూస్తున్నారో చూసారా? కనుక మనకిచ్చినటువంటి శరీరాన్ని, ప్రపంచాన్ని, మనం ఉన్న ప్రపంచాన్ని చక్కగా వినియోగించుకొని ఆనందించేవాడు జ్ఞాని. అజ్ఞాని శరీరాన్ని బాధపడుతూ ఉంటాడు. అయ్యో మరణం వస్తుంది, ముసలితనం వచ్చిందని బాధ, వ్యాధి వచ్చిందని బాధ, ఈ ప్రపంచం అంతా అనేక బాధలు అంటాడు. చూశారా? ఈ శరీరం వల్ల సుఖం పడలేదు, ప్రపంచం వల్ల సుఖపడలేదు ఆ వ్యక్తి. కనుక ఎవరు తెలియగల వాళ్ళు ఇప్పుడు ఇందులో? మీరే చెప్పండి. ఉపనిషత్తు చెప్తోంది, నువ్వే నిర్ణయించుకో, ఏం చేసుకుంటావు, నీ ఇష్టం, నేను చెప్పేశాను అంటుంది ఉపనిషత్తు. చూసారా? అందుకని శాస్త్రం ఎంత ముఖ్యమో అర్థమైందా ఇప్పుడు? జీవితం, ప్రజెంట్ జీవితాన్ని ఆనందంగా జీవించేవాడు ఒక జ్ఞాని మాత్రమే. అర్థమైందా? ఆత్మజ్ఞాని మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? శాస్త్రం చదివితే వస్తుంది. శాస్త్రం ఎట్లా చదువుతాం? ఏదో గురు కృప వలన, గురువు వచ్చి మనకు చెప్పితే, ఆ గురువు వచ్చి చెప్పాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. చేసుకొని ఉంటే అవి రెండు అట్లా జరుగుతాయి. లేకపోతే మనం చూస్తున్నాం కదా ప్రపంచంలో ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు జనం.
బాధలు పడుతూ ఉన్నారు. సుఖం వచ్చినట్లే వస్తుంది, అందులో కూడా బాధే వాళ్ళకి. కానీ మనం అది ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. ఈ శరీరాన్ని మనమేం మార్చం, కానీ మన దృష్టికోణం, దృక్పథం, జీవితం మీద మార్పు వచ్చేస్తుంది. అది జ్ఞానం వల్ల ప్రయోజనం. ఇది కంటికి కనపడేది కాదు. మానసిక శాంతి, మానసిక ఆనందం, తృప్తి, పూర్ణత అన్నీ వచ్చేస్తాయి మనిషికి. అది 12వ ఖండం అయిపోతుంది. తర్వాత 13, 14 ఖండాల్లో ఏం చెప్పారు అంటే, ఆకాశో వై నామ, ఆ పరమాత్ముడికి ఆకాశం అనే పేరు పెట్టాము. నామరూపయో నిర్వహిత, ఆ పరమాత్మ ఈ నామరూపాలకు అధిష్టానం. ఆయన ఈ నామరూపాలను నిర్వహిస్తున్నాడు. అటువంటి ఈశ్వరుని నువ్వు ఉపాసన చేసి ప్రార్థన చెయ్యాలి. అలాంటి ఈశ్వరుణ్ణి ఉపాసన చేసి ప్రార్థన చెయ్యాలి అని చెప్పి, ఆ ప్రార్థన కూడా ఏం చెయ్యాలి మనం, నా జీవితాన్ని సక్రమంగా ప్రయోజకరంగా జీవించేటట్లుగా కావలసిన మార్గాన్ని నాకు ప్రసాదించు అని వేడుకోవాలి. భగవంతుణ్ణి మనం కోరుకోవాలి. మనం ఏది కోరుకుంటే అది లభిస్తుంది. యద్భావం తద్భవతి. కనుక మంచిగా, మంచి ఆలోచనలు, మంచి పద్ధతి, గురువు, సత్సంగం, సద్గ్రంథ పఠనం అన్నీ ఉంటే చక్కగా ఉంటుంది జీవితం. అవి లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. 15వ ఖండంలో చివరిగా ఈ విద్యని మొట్టమొదటగా భగవంతుడు ప్రజాపతికి ఇచ్చాడు, బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు ప్రజాపతికి, ప్రజాపతి మనువుకి, మనువు తర్వాత ప్రజలకి అందరికీ ఇచ్చాడు అన్నాడు. అట్లా వచ్చింది అని అర్థం. బ్రహ్మ ప్రజాపతికి, ప్రజాపతి ఏమో మనువుకి, మనువు ప్రజలందరికీ ఈ విద్యని ఇచ్చాడు. కనుక మొట్టమొదటిగా ఈ విద్యని ఎవరు ఇచ్చారంటే పరమాత్ముడి దగ్గర ఉన్నది ఈ విద్య. సదాశివ సమారంభం. అట్లా పరమాత్ముడి నుంచి వచ్చిన విద్య. కానీ ఈరోజు ఇక్కడ ఎవరో గురువు వచ్చి కూర్చుంటే వచ్చిన విద్య కాదు ఇది. అందుకని మనం ఇంత విలువనిస్తాం ఈ విద్యకి. భగవంతుడు బోధించినటువంటి వేదాల ద్వారా మనకి ఇచ్చినటువంటి విద్య ఇది. ఆయన వేదాలలో పెట్టాడు ఈ విద్యని, పెట్టి బోధించాడు. ఆయన ఇట్లాగే బోధించండి తర్వాత వాళ్ళకి అని చెప్పాడు. అలా బోధన జరుగుతూ ఉన్నది ఈ రోజుకి. ఇప్పటి వరకు జరుగుతున్నదా లేదా? వినేవాళ్ళు ఉన్నారా లేదా? వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వినేవాళ్ళు కొద్దిమంది ఉన్నారా లేదా? అది కనుక ఇక్కడ బ్రహ్మచర్యాన్ని గురించి వైదిక మార్గ జీవనం ఏమిటని చెప్పబడింది 15వ ఖండంలో. వైదిక మార్గ జీవనం 4 విషయాలు చెప్పబడినాయి. 4 ఆశ్రమాలకి 4 విధాలుగా సాధనాలు చెప్పబడినాయి. మొదట బ్రహ్మచర్యం. ఏం చెప్పింది ఉపనిషత్తు? బ్రహ్మచర్య ఆశ్రమంలో గురుకులానికి వెళ్ళు, గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రాన్ని చదువు. గురుకులాన్ని లేకపోతే ఈ రోజుల్లో కనీసం సాధనా క్యాంపు పెట్టినప్పుడన్నా వెళ్ళి, అదో గురుకులంలో ఉన్నట్లే కదా. గురుకులంలోకి వెళ్ళి 12 సంవత్సరాలు చదవకపోయినప్పటికీ కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో కనీసం సాధనా క్యాంపుకు పోతే 6 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే పని కదా. అప్పుడు గురుకులంలో ఉన్నట్లే తృప్తి మనకు. ఆహా, మేము కూడా గురుకులానికి వెళ్ళామంటే, ప్రతి సంవత్సరం సాధనా క్యాంపుకి వెళ్ళామంటే మనం కూడా అదే కదండి చేస్తున్నాం. సమయానికి వేళకి భోజనం పెడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం మాట్లాడుతున్నాం? భాగవతం వింటే సగుణం బ్రహ్మ, ఉపనిషత్తులు వింటే వేదాంతం వింటే నిర్గుణం బ్రహ్మ. ఇదే కదా చెప్తున్నాం. ఇంకేమన్నా ఉందా? ఆ నిర్గుణం బ్రహ్మని, సగుణం బ్రహ్మని తెలుసుకోవడానికి శరీరం ఉపాధి కనుక కాస్త యోగాభ్యాసం. చూసారా? ఇంకేం లేదు మనకు అక్కడ. చూడండి, అందుకని గురుకులంకి వెళ్ళినట్లే సాధనా క్యాంప్ అంటే. విద్యని బాగా తీవ్రతరం చేసుకోవడానికి, అభ్యాసం చేయడానికి అది ఒక మార్గం మనకి. కనుక ఒక సాధనా క్యాంప్ అంటే ఇక్కడ 7 నెలలు 8 నెలలు మీరు అటెండ్ అయితే ఎంత ఫలితం ఉంటుందో సంవత్సరం అంతా అక్కడ 6 రోజుల్లో వస్తుంది. స్వామీజీ పరమార్థానంద స్వామీజీ వారు సాధనా క్యాంపులు తీసుకునేటప్పుడు 7 రోజులు నేను చాలా సంవత్సరాలు వెళ్ళాను. నేను గమనించిన విషయం అది. సంవత్సరం అంతా విన్నప్పుడు వచ్చే ఫలితం 7 రోజుల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మనసంతా అదే పనిగా అందులో ఉంటుంది కనుక చాలా ఆనందంగా ఉండేది. ప్రతి సంవత్సరం క్యాంపుకి వెళుతుంటే సంవత్సరం అంత ఫలం ఒక 7 రోజుల్లో వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే, ముందు గురుకులానికి వెళ్ళు అన్నారు.
ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమంలో. తర్వాత కుటుంబం వివాహం చేసుకొని ముందు ఆచార్యుడి దగ్గర నుంచి వేదం అధీత్య అని చెప్పిన తర్వాత వేదాన్ని ఎప్పుడైతే అంటే అధ్యయనం చేశావో ఆ వచ్చిన తర్వాత కుటుంబం, భార్య, పిల్లలు అందరూ కుటుంబంలో చక్కగా ఫ్యామిలీ. అప్పుడు కూడా ఆ చదివిన దాన్ని మర్చిపోకూడదు, అధ్యయనం చేయాలి. ఇంట్లో కూర్చొని ఆ నోట్సంతో చదవాలి, పంచమహాయజ్ఞాలు చేయాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాం కదని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టీవీ చూస్తూనే కాఫీ తాగుతూ టిఫిన్లు తింటూ సరదాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే పుణ్యకాలం పుచ్చిపోతుంది అంటారు చూసారా. పుణ్యకాలం అయిపోతుంది. కనుక కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా నీ యొక్క జీవన మార్గాన్ని మోక్షం వైపుకే అని చెప్పి గుర్తుపెట్టుకో, మరచిపోవద్దు అంటుంది శాస్త్రం. తర్వాత అంటే శుచౌ దేశే, చక్కటి శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని చక్కగా మళ్ళీ తిరిగి పునః పఠనం చెయ్యాలి అని. తర్వాత వానప్రస్థాశ్రమంలో ఏం చేయాలి? ఉపాసన చేయాలి, జపం, ఉపాసనలు, వానప్రస్థాశ్రమం. తర్వాత సన్యాసాశ్రమంలో జ్ఞానయోగం. సన్యాసాశ్రమం చూడండి ఎంత చక్కగా పెట్టారో పద్ధతులు. బ్రహ్మచర్య ఆశ్రమంలో చదవాలి, గృహస్థాశ్రమంలో అవన్నీ మళ్ళీ తిరిగి అభ్యాసం చేయాలి. వానప్రస్థాశ్రమంలో ఇంకా ఎక్కువ ఉపాసన చేయాలి, మాటలు తగ్గించుకోవాలి. 50 ఏళ్ల తర్వాత పిచ్చాపాటి అంటారు చూసారా. పిచ్చాపాటి అంటే ఏంటి? అది ఉందా? పిచ్చాపాటి అంటారు దాన్ని. అదేమిటో అర్థం తెలియలే ఇంతవరకు. పిచ్చాపాటి అంటే ఊరికి ఏదో కాలక్షేపానికి మాట్లాడటం అన్నమాట, లోకాభిరామాయణం. అట్లాంటివన్నీ కాకుండా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. వానప్రస్థాశ్రమంలో వినియోగించుకొని వైరాగ్యంతో సన్యాసిలాగా, బాహ్య సన్యాసం కావచ్చు, లేకపోతే ఆంతర సన్యాసం, ఇంకా అదే చింతన, భగవత్ చింతన, బ్రహ్మం అదే చింతన అయిపోవాలి. ఎందుకంటే అయిపోతుంది ఆయుష్, నీటి బుడగలాగా ఎప్పుడు పోతుందో తెలియదు, ప్రాణం పుసుక్కుని పోతుంది కదా. అందుకని ఏమైనా చెప్పే వస్తుంది, రేపు వస్తాను నేను, ఎల్లుండి వస్తాను, లేకపోతే 4 నెలల తర్వాత వస్తానని చెప్తుంది. మృత్యువు చెప్పదు కదా మనకు. అందుకని ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాడు వివేకవంతుడు. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ అన్ని రెడీగా పెట్టుకుని, బండి ఎప్పుడు వస్తుందో తెలియదు, పెట్టా బేడ అంతా దగ్గర పెట్టుకుంటారా లేదా కరెక్ట్గా. ఎందుకంటే మర్చిపోతే బండి కష్టం. అందుకని ఆ యొక్క జీవన యాత్రలో ఈ శరీరం యొక్క పని ముగియడానికి ముందే దీని యొక్క ఫలితాన్ని మనం పొందాలి. ఇది పొందడానికి మనం అహర్నిశలు ఈ శాస్త్రం గురువుతోనే ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ శాస్త్రం గురువు సెకండరీ, మన కుటుంబం, మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు చాలా ముఖ్యం. 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అక్కడే పాకులాడుతుంటాడు. 80 ఏళ్ళు వచ్చినా కూడా తాపత్రయం అటంతా ఉంటుంది, కానీ గురువు మీద, శాస్త్రం మీద ఉండొచ్చు కదా. తీవ్రంగా ఉండదు. చూసారా మనుషులకి దీని మీద ఉండడం కష్టం. అలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది, నాకెక్కడికి పోతుంది. అర్థమైందా? అది విషయం. ఈ విధంగా పూర్తి చేసింది ఉపనిషత్తు. చివరికి జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం చక్కగా చెప్పారు. ఏమన్నా మనకు బాధ కలిగిస్తున్నదా ఉపనిషత్తు? చూడండి, హాయిగా చదువుకో, వివాహం చేసుకో, పిల్లలు, ఇల్లు అన్ని చక్కగా పెట్టుకొని వాళ్ళకి అప్పచెప్పేసేసి నీ జన్మ సార్థకం చేసుకో అని చెప్పి ఓ గురువుని ఆశ్రయించు, శాస్త్రాన్ని పట్టుకో, గురువుని పట్టుకో, వాళ్లే నిన్ను నడిపిస్తారు అని చెప్పింది. దేనికోసం? చివరిగా తృప్తి, ఆనందం, పూర్ణత. ఇది పొందడానికే కదా జీవితం. ఇది సరి అయిన మార్గం, చక్కని రాజమార్గము అన్నారు. ఏదో మార్గాల్లో పోయి ఎందుకు కష్టపడతా ఉంటుంది ఉపనిషత్తు. చూడండి, ఇంతటితో ప్రజాపతి విద్య అన్నారు. ముందు 6 ఖండాలనేమో దహర విద్య, చివరి 6 ఖండాలు ప్రజాపతి విద్య అని చెప్పి మనకి జీవితానికి మార్గదర్శనం చేసి ఈ ఉపనిషత్తు ద్వారా మనం ఎంతో ప్రయోజనాన్ని పొందాం. ఈ పొందిన దాన్ని మరల మనసులోని తలుచుకుంటూ, ఆహా ఇంత చక్కని ఉపనిషత్తు, తత్వమసి మహావాక్యం, తర్వాత నారదుడు, సనత్కుమారుడు
అక్కడ బోధించిన భూమ విద్య, ప్రజాపతి విద్య ఎప్పుడూ మననం చేసుకుంటూనే ఉండాలి, నిధిధ్యాసనం చేయాలి. ఇంతటితో 8వ అధ్యాయం సారాంశం పూర్తయింది. ఛాందోగ్యోపనిషత్తు కూడా పూర్తి అయింది. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.